హలో హలో మిత్రులకి తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు సండే కదండి. ఐ జస్ట్ చేంజ్డ్ ది స్ట్రాటజీ ఏంటంటే సాటర్డే సండే మార్కెట్కి సెలవు కదా, మనం కూడా సెలవు తీసుకోవాలి. అయితే హార్డ్ కోర్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ తప్ప ఈ ప్రపంచంలో దేని మీద ఆసక్తి చూపని వారు, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ తప్ప ఇంకా ఏది వినదలుచుకోని వారు, వాళ్ళు యాక్చువల్గా ఏం చేయాలంటే సాటర్డే సండే సెలవు తీసుకోవాలి. వాళ్ళకి సెలవు. దే మస్ట్ బి హ్యాపీ అనండి. మీరంతా ఎవరైతే 100% షేర్ల గురించి ఈ ఇన్వెస్ట్మెంట్ గురించే ఆలోచించేవారు ఉన్నారో, వీడియో చూసేవారు ఉన్నారో, వాళ్ళకి శనివారం ఆదివారం ఇక నుంచి సెలవు. శనివారం నేను ఇంగ్లీషు చెప్తాను, ఆదివారం వచ్చి జనరల్గా ఏదో టాపిక్ తీసుకుని చెప్తాను. సమ్టైమ్స్ అది సోషియో కల్చరల్ కావచ్చు, సమ్టైమ్స్ స్పిరిచువల్ కావచ్చు, ఏమో నాకు అలా అనిపిస్తే చెప్పేస్తాను కూడా. జనరల్ కావచ్చు లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఎకానమీ ఇన్వెస్ట్మెంట్లు వాటి గురించి జనరల్గా కావచ్చు. అట్లా ఏదైనా కొంచెం జనరల్గా తీసుకుని చెప్తాను. కాబట్టి మోస్ట్లీ ఈ 2 రోజులు షేర్ మార్కెట్ రిలేటెడ్ వ్యూయర్స్కి మాత్రము ఈ 2 రోజులు సెలవు. మీరు చూడకండి, మరి మళ్ళీ ఇంకేవో మెసేజ్లే మీరు పెట్టనక్కర్లేదు కూడా, ఎందుకంటే మీరు చూడకుండా ఉంటే సరిపోతుంది. అయితే డిఫరెంట్ పాపులేషను, ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీషు క్లాస్ కోసం సాటర్డే వెయిట్ చేస్తారు. అలాగే సండే జనరల్గా ఏం చెప్తున్నారో విందాము అనుకునే వాళ్ళు జనరల్గా సండే చూస్తారు. ఈరోజు ఏంటి టాపిక్ అంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఏమిటి. యాక్చువల్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్లోనే చెప్తాను. ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కాకుండా జనరల్ యాంగిల్లో చెప్తే ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగుంటుంది, రక్తి కడుతుంది. కాకపోతే ఒక్కసారి పారాడైమ్ షిఫ్ట్ మీరు రిసీవ్ చేసుకోలేరని చెప్పి ఈ బ్యాలెన్సింగ్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్కి కొరిలేట్ చేస్తూ అన్వయిస్తూ మాట్లాడతాను. బ్యాలెన్సింగ్ అంటే ఏంటండి? బ్యాలెన్సింగ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. మీరు ఒప్పుకుంటారండి విషయం? ఒప్పుకోవాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అంటే లైఫ్ అంటేనే బ్యాలెన్సింగ్ యాక్ట్ అని అర్థం. పుట్టినప్పటి దగ్గర నుంచి పోయే వరకు మనం చేస్తున్నది అది బ్యాలెన్సింగే. ఇప్పుడు సైకిల్ తొక్కుతుంటే ఏంటి, అక్కడ కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తొక్కగలుగుతాం. బ్యాలెన్స్ లేకపోతే సైకిల్ మనం తొక్కగలుగుతాం, పడిపోతుంది. అంటే మీలో చాలామంది సైకిల్ తొక్కుంటారులేండి. మీరు ఈ కార్ నడుపుతున్నారు అనుకుందాం, లేదా బైక్ నడుపుతున్నారు అనుకుందాం, అట్లా తీసుకుందాం. మరి దానికి ఒక లెవెల్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ స్పీడ్ అనేది ఒకటి ఉంది. అతి శృతి మించి ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఏమవుతుంది, మన కంట్రోల్ తప్పుతుంది బైక్. అలాగే కారు కూడా. అప్పుడు ఏంటి, బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. వి బ్యాలెన్స్ అవర్ సెల్స్. లైఫ్లో ప్రతిదీ చూడండి బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకు బ్యాలెన్స్ చేస్తాం? ఎక్కువ నిద్రపోతున్నారు. ఎక్కువ నిద్రపోయే వాళ్ళు కొంచెం తగ్గించుకుని బ్యాలెన్స్ చేసుకుని ఆ టైంకి స్పెండ్ చేస్తారు ఏదైనా వేరే పర్పస్ యాక్టివిటీకి. ఎక్కువ తినేవారు బ్యాలెన్స్ చేసుకుంటారు. వాళ్ళు బ్యాలెన్స్ చేయకపోతే నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది, వాళ్ళ శరీరం చేసేస్తుంది. వన్ ఫైన్ డే అప్పుడు చేసుకుంటారు. అతి సర్వత్ర వర్జేయత్ అంటారు కదా, అలాంటిదే బ్యాలెన్సింగ్ అంటే. లైఫ్లో ప్రతి యాక్టివిటీ కూడా బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ అప్లై చేసుకుని వెళ్ళాలి. దాన్ని ఇండైరెక్ట్గా ఒక రకంగా కొరిలేట్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. దేనితోటి? లా ఆఫ్ యావరేజింగ్ అని. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాలెన్సింగే. ఇన్వెస్ట్మెంట్ని కూడా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలండి? చాలా సింపుల్ అండి. ఎట్లా అంటే
ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, జనరల్ టెండెన్సీ ఇప్పుడు మెచ్యూరిటీ ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి ఈ లెసన్ అక్కర్లేదు. ఈరోజు లెసన్తో వాళ్ళకి పని లేదు, వాళ్ళకి తెలుసు ఇవన్నీ, నేను చెప్పేవన్నీ తెలుసు. మీరు చూడకండి, కొంచెం యంగ్స్టర్స్ ముఖ్యంగా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు డిస్పోజబుల్ ఫండ్స్ 1 lakh ఉందనుకోండి, ₹1,00,000 ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. మరి అక్కడ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, షేర్ మార్కెట్లో డబ్బులు బాగా వస్తాయి, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో బంపర్ ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి, ఎవరో అవంతి ఫీడ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 10,000 పెడితే ఇప్పుడు చూడండి ఎన్ని డబ్బులు వచ్చాయో. ఇట్లా చాలా కంపెనీల గురించి సమాచారం కనిపిస్తుంది. ఇవి ఎప్పుడూ ఉంటాయి, బుల్ మార్కెట్లోను బేర్ మార్కెట్లోనూ ఉంటాయి. బుల్ మార్కెట్లో అయితే మరీ ఉంటాయి కదండి. బట్ ఏంటంటే ఆ కంపెనీలు కూడాను బ్యాలెన్సింగే చేస్తాయండి కొంతకాలానికి. ఏంటంటే బాగా పెరుగుతూ ఒక స్టేజ్లో తగ్గుతాయి. ఒకసారి భయపెట్టేంత కిందకి వస్తాయి. భయపెట్టేంత కిందకి వచ్చిన తర్వాత చెప్పలేములేండి, ఏమైనా జరగచ్చు, మళ్ళీ మెల్లిమెల్లిగా పుంజుకోవచ్చు. ఈలోగా ఏంటంటే యావరేజ్ అవుతున్నది, టైం పడుతుంది. అంటే మరీ అతి పెరుగుట కొరకని మరీ ఎక్కువ పెరిగినప్పుడు ఆ మేరకు కరెక్షన్ వస్తుంది కదా మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్ కూడా ఏం చేస్తుందంటే, మార్కెట్ పెరుగుతూ వెళ్ళినప్పుడు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి దాన్ని తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది. అది బ్యాలెన్స్ నేచర్లో ఉన్నటువంటి సహజమైనటువంటి సిద్ధాంతం. అది బ్యాలెన్స్ అయిపోతుంది. చూసారా, 11,100కి వెళ్ళిన ఇండెక్స్ మరి కొంచెం ఓవర్ హీటెడ్ స్టేట్కి వెళ్ళి అలా భయంకరంగా పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏమైంది, మళ్ళీ బ్యాలెన్సింగ్కి ఏవో వచ్చినాయి రీజన్స్, ఏవేవో చెప్పారు పడేయటానికి. ఇప్పుడు బడ్జెట్ అన్నారు, తర్వాత ఎల్టీసీజీ అన్నారు, ఇంకేదో రీజన్స్ చెప్పారు, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నారు. ఇట్లా రీజన్స్ చెప్పుకుంటే ఏం చేశారు, తగ్గించారు. ఎందుకని అక్కడ ఇండెక్స్ పెరుగుతూ బ్యాలెన్స్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనం కూడా మన ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా చేసుకోవాలి. ఎట్లా బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 ఉందనుకుందాం. చూడండి, ఒక వ్యక్తి దగ్గర 1 lakh ఉంది. దీన్ని ఎట్లా ఈ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటే, ఈ 1 lakh డైరెక్ట్గా ఏవో షేర్లు తీసుకుని, ఒకటో రెండో షేర్లు తీసుకుని ఇన్వెస్ట్ చేసేయటం కాదు. దీన్ని డివైడ్ చేసుకుని 50% ఈక్విటీలో పెట్టారనుకోండి, సేఫా కాదా? అలాగే ఒక 30,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, అందులో ఇంకొక 20,000 ఇండెక్స్ ఫండ్స్లో పెట్టారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇండెక్స్ ఫండ్స్లో పెట్టారనుకోండి. ఇది అంటే నేను ఊరికే ఫార్ములా సరదాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఫార్ములా ఫాలో అవ్వమని కాదు, జస్ట్ ఐడియా. ఇప్పుడు చూడండి, ఇండెక్స్ ఫండ్స్ అసలు ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైపు. అట్లా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అయితే 20,000 చాలు. ఒక 20 లక్షలు తెచ్చి పెడతావు 25 సంవత్సరాల తర్వాత. 25-30 సంవత్సరాలు వేసుకోండి. 25-30 సంవత్సరాల మధ్యలో ఈ ఇండెక్స్ ఫండ్స్ సుమారుగా 20 లక్షలు అండ్ 20 lakhs అండ్ అబౌవ్ వస్తాయి. ఎక్కువే రావచ్చు, తక్కువ కాదు. అంటే ఫర్గెట్ చేస్తున్నారు, ఇక్కడ కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బిజినెస్ చేసి పెడుతుంటారు, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, కొంచెం మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు నేర్చుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ బ్యాలెన్స్ అవుతున్నది కదా. ఇంకా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా వీలైతే డైరెక్ట్ ఈక్విటీకి వెళ్లకుండా కొంచెం బ్యాలెన్స్డ్ ఫండ్స్లోకి వెళ్ళారనుకోండి, ఈ డెట్ టు ఈక్విటీ రెండిట్లో కలిపి పెడతారు. డెట్ టు ఈక్విటీ అయితే మార్కెట్ పడిపోయినా కూడా ఏమవుతుంది, ఏం కాదు. పడిపోయినా కూడా డెట్లోనేమో ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. ఈక్విటీ పడిపోయినప్పుడు అవి కొంచెం దే వెయి డౌన్, బట్ ఓవరాల్గా బ్యాలెన్స్ అవుతున్నది కదా. ఒక ఏరియాలో ఒక దాంట్లో రావటం లేదు, ఇంకో దాంట్లో వస్తున్నది. మళ్ళీ ఈక్విటీలు పుంజుకుంటాయి అనుకుందాం. ఈక్విటీలు పుంజుకున్నప్పుడు ఈక్విటీలు వస్తాయి, డెట్ వస్తాయి. ఎక్కువ రాదు కానీ బ్యాలెన్స్ అవుతున్నది. చూసారా, ఇట్లాగా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒక స్క్రిప్ట్లోనో 2 స్క్రిప్ట్లోనో పెట్టేస్తాను, చూస్తాను ఏదైతే అది అవుతుంది. ఎవరో ఒక ఆయన నాకు మామూలుగా ఇక నీకు ఇంత క్రితం ఎవరో ఒక మిత్రుడితో మాట్లాడుతున్నాను. ఏంటండి ఎట్లా అంటే, ఢిల్లీ అబ్బాయి అంటే బాగా మంచి ఇదేలేండి, లెర్నర్ ఏం కాదు, మెచ్యూరిటీ ఉన్నవాడే. ఏంటి డబ్బులు ఎక్కడే అంటున్నాడు. డబ్బులు ఎక్కడే ఏంటయ్యా అంటే,
అంత ఎంత పెట్టేసాను, ఇన్వెస్ట్ చేస్తాను ఇప్పుడు అంటే ఎంత చేసావంటే అంత 10 లక్షలు ఎంత పెట్టాను. మరేమి డబ్బులు అవి వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవా అంటే అంత అవసరం ఉంటుందండి, ఏదో రన్నింగ్ డే టు డే ఏదో మేనేజ్ అయిపోతుంది కదా, అంతగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అన్నాడు సింపుల్గా. అంటే ఆ వ్యక్తిని నేను విమర్శించడం లేదు, కానీ మెచ్యూర్ లేండి, తెలివి తక్కువ వాడు అమాయకుడేం కాదు, చక్కగా బాగా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అది బ్యాలెన్సింగ్ లేదు, అందులో మెచ్యూరిటీ ఉంది ఆయనకి, సంపాదిస్తాడు, నష్టపోడు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పర్వాలేదు, నెట్వర్క్ ఉన్నవాడే కాబట్టి మనీ జనరేట్ చేయగలుగుతాడు. బట్ బ్యాలెన్సింగ్ చేశాడా అంటే చేయటం లేదు. రేపొద్దున మార్కెట్ గట్టిగా పడిపోతే కొంచెం ఎక్కువ టెన్షన్ పడతాడు. ఎందుకని బ్యాలెన్సింగ్ యాక్టివ్ చేయలేదు, బ్యాలెన్సింగ్ ప్లాన్ చేసుకోవట్లేదు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. బాగుండి చక్కగా వెళితే మంచి ఎక్కువ మ్యాక్సిమైజ్ అవుతుంది, ప్రాఫిట్ లాభాలు సంపాదిస్తాడు. బట్ బ్యాలెన్స్ ఎక్కడ చేస్తున్నాడు? చేయలేదు కదా. సో మనం చేసే ప్రతి యాక్టివిటీని బ్యాలెన్స్ చేయాలి, చేస్తుంటాం. ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ముఖ్యంగా ఈరోజు నిన్న నాకు 2-3 మెసేజ్లు చూశాను. ఒక మెసేజ్లో ఒక కుర్రవాడు నాకు మెసేజ్ పెట్టి, బిల్ గేట్స్ గారు చూడండి ఇందులో పర్టికులర్ ఇది లింక్ పంపించాడు. బిల్ గేట్స్ గారు 2008లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భయంకరమైన ఫాల్ అంటే తక్కువేం కాదు, అది 55 to 60% తగ్గింది. అప్పుడు 55 to 60% పడిపోయింది. అంటే ఏమైపోయి ఉంటుంది మార్కెట్ ఆలోచించండి. 100 రూపాయల 100 ఇండెక్స్ 1000 అయితే 450కి వచ్చింది, అట్లా తీసుకోండి. ఇంకా తక్కువకి వచ్చింది, ఇంకా 400కి వచ్చింది. మహా షేర్లు మీకు టాటా మోటార్స్ లాంటిది 20-30కి వచ్చింది, 20 రూపాయలు 30 రూపాయలు. మిగతా షేర్ల గురించి చెప్పక్కర్లేదు, మీకు చెప్పాలంటే 30స్కి వచ్చిందండి. హిండాల్కో 150-200 ఉండేది ఆ రోజుల్లోనే, ఇంకా ఎక్కువే ఉండేది. 30స్కి వచ్చేసింది. ఆ 30s దగ్గర చాలా కాలం ఉంది. ఇప్పుడు వేదాంత శేషాగోవా దాని పేరు. ఆ శేషాగోవా అప్పుడు 50-60 మధ్యన చాలా ట్రేడింగ్ చేశాను నేను, 50-60 మధ్యన. అంటే గొప్ప షేర్లు. టాటా స్టీల్ గురించి నేను చెప్పక్కర్లేదు. టాటా స్టీలు 50-100 మధ్యన ట్రేడ్ అయింది. 100లో 400, 500, 600లో ఉన్నటువంటి 500-600 టాటా స్టీలు 50-100 మధ్యన ట్రేడ్ అయిందండి. అంతే. చాలా కంపెనీలు, ఈవెన్ హెచ్డిఎఫ్సి ఏంటి అట్లాంటిది వస్తుంది అతి త్వరలో, వెరీ సూన్. ఆ లాంగ్వేజ్ ఏంటంటే అతి త్వరలో 2008 నాటి సిచ్యువేషను వస్తుంది, అంత భయంకరంగా మార్కెట్లు పడతాయి గ్లోబల్గా అని బిల్ గేట్స్ గారు చెప్పారని నాకు మెసేజ్ పెట్టి, సార్ దీని గురించి ఏంటి సార్? బిల్ గేట్స్ గారు చెప్పారు కాబట్టి నేను షుడ్ ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? అంటే బిల్ గేట్స్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు బిల్ గేట్స్, ఆయన చాలా గొప్పవాడే నిజంగా. ఆయన చెప్పుంటే కూడా ఆయన ఒపీనియన్ చెప్పాడు. నేను చాలా సీరియస్గా చెప్పాను, ఇవన్నీ ఈ స్టోరీలన్నీ నెత్తి మీద పెట్టుకుని క్యారీ చేయొద్దు. నీకు అంత భయం వేస్తే అమ్మేసుకుని, మా షేర్లన్నీ అమ్మేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకోమాక అని. ఎందుకని ఆ న్యూస్ని మీద ఆ న్యూస్ అతని మనసు మీద ప్రభావం చూపిస్తున్నది. సో అతను ప్రభావం చూపించినప్పుడు ఇట్ ఈస్ బెటర్ ఫర్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. లేకపోతే ఏమవుతుంది, అమ్మో తగ్గిపోతుందేమో, నిజంగా పడిపోతుందేమో అని తన థాట్ ప్రాసెస్ ద్వారా దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఆలోచించి భయంతో అట్రాక్ట్ చేస్తుంటాం మనం ఈవెంట్స్. అప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే అక్కడే. అంటే నిజంగా పడిపోతే ఏమిటి, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయన్నీ పెట్టేశాను, అక్కడ బ్యాలెన్స్ కోల్పోతాడు మనిషి. మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తే బ్యాలెన్స్ కోల్పోతాడు. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు తగ్గుతో తెలియదు, కానీ ఏం చేయాలంటే కొంత అమ్మేసి అట్లీస్ట్ 50% బయటకు వచ్చేసి క్యాష్ దగ్గర పెట్టుకుని బ్యాంకులు వేసుకుని హాయిగా ప్రసాదం కూర్చోవాలి. అప్పుడు బ్యాలెన్స్ చేశాడు. అక్కడ ఏం చేసుకున్నాడు? ఆ ఫియర్ నుంచి బయటకు వచ్చాడు. అంటే ఏమిటి, నిజంగా బిల్ గేట్స్ గారు చెప్పినట్టు పడిపోతే ఎప్పుడు పడుతుందో తెలియదు, పడుతుందో పడదో కూడా తెలియదు. చెప్పడానికి ఏముందండి, నేను చెప్తాను, ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు. అంటే బిల్ గేట్స్ గారు చెప్పారు కాబట్టి అది చాలా బ్రహ్మవాక్ అవుతుందని అనుకోవచ్చు. అట్లా ఏం కాదు. మార్కెట్ డిఫైస్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్.
అప్పుడు మీకు 50% ఇన్వెస్ట్మెంట్ ఉంది, మిగతా 50% క్యాష్ మీ దగ్గర ఉంది, తర్వాత ఫర్దర్గా కూడా క్యాష్ జనరేట్ అవుతుంది. హ్యాపీ. మీరు అంత బాగా పడిపోయినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. 50,000 అంటే 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి సేఫే కదా. తన దగ్గర ఇంకా క్యాష్ ఉంటుంది కావాలనుకుంటే, లేకపోతే ఎన్క్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. అంటే బ్యాలెన్సింగ్ ఏం చేస్తే బ్యాలెన్సింగ్ అవుతుందో తను నిర్ణయించుకునే డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని అనవసరమైనటువంటి భయాలకి లేకపోతే అత్యాశకి పోకూడదు. తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది మార్నింగ్, చూడండి సార్. 10,925 అంటున్నారు. ఇప్పుడు ఇండెక్స్ పెరిగిపోతుంది, భయంకరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇండెక్స్ 10,900 వెళ్ళిపోతుంది అంటున్నారు. ఏంటి దీని సంగతి అని మీరు దీన్ని నమ్ముతారా? అట్లా ఏదో మెసేజ్ మీరు ఒప్పుకుంటారా? నేనెవరినండి నమ్మటానికి, ఒప్పుకోవడానికి? కూయామే. నేనైతే చెప్తాను నాకు తెలియదండి అని. నిజంగానే నాకు తెలియదు, ఓపెన్గా చెప్తున్నా. 10,900 వెళ్ళిపోతుందట ఇప్పుడే. అది ఎప్పుడో కాదు, నియర్ ఫ్యూచర్ అంటే ఈ సెటిల్మెంట్కి. మరి ఆ అబ్బాయి ఏంటి 10,900 అనుకుని అది కొనేసి ఇది కొనేయాలా? నో. బ్యాలెన్సింగ్ ఏంటంటే నిజంగా పెరిగితే తన దగ్గర ఏమైనా ఉంటే కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. లేదు కొద్దిగా ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసి చూడు, ఇంకా పెరిగిపోద్దేమో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేయలేదు అని కూర్చోవద్దు. మీకు అట్లా అనిపించిందా? అయితే కొంచెం ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం ఇన్వెస్ట్ చేసి ట్రై యువర్ లక్. మీరు లక్ ట్రై చేసుకోండి. నిజంగానే అది జరిగిందనుకోండి 10,900, నాకు తెలియదు నిజంగా 10,900 వచ్చేస్తుందా అని. నేను ఎంతసేపు కూడా ఏం జరుగుతుందో చూస్తాను ఉత్కంఠతోటి. సస్పెన్స్లో చాలా థ్రిల్లింగ్ ఉంది. మనం గెస్ చేసుకుని లేదా ప్రెడిక్ట్ చేసుకుని కూర్చుంటే అక్కడ థ్రిల్లింగ్ ఉండదు. అంత ఎవ్రీథింగ్ ఈజ్ సస్పెన్స్. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. 10,900 నమ్ముతున్నారు కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. కొద్దిగా మంచి షేర్లు చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే అప్పుడు పనికి వస్తుంది కదా. అప్పుడు కొంచెం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి కావాలనుకుంటే షార్ట్ టర్మ్, లేకపోతే వదిలేయండి పర్వాలేదు. బ్యాలెన్సింగ్ ఏంటి అక్కడ? ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. లేదు, యూ బుక్ ప్రాఫిట్స్ వెన్ యూ గెట్ టు దట్. అంటే మనం ఏమి చేయటం ద్వారా మెంటల్ బ్యాలెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో నేను మాట్లాడుతున్నాను, మెయింటైన్ చేయగలుగుతాము, అది మనకు తెలియాలి. దట్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కదండి. సో బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. తర్వాత ఇంకెక్కడో ఏదో మెసేజ్ వస్తున్నది న్యూస్, ఎవరో వెస్ట్ బెంగాల్ కోల్కతా ఆయన పాపం చాలా ఆయన పేరు ఆయన ప్రొఫెసర్ ఏదో అని పేరు పెట్టుకుంటారు. తర్వాత ఆయన యాస్ట్రాలజర్ కూడా అనట. మామూలు యాస్ట్రాలజీ కాదు ఇది, నేను చెప్పే యాస్ట్రాలజీ డిఫరెంట్ అంటాడు ఆయన ఏమంటాడంటే మై యాస్ట్రాలజీ ఈజ్ డిఫరెంట్, దాని పేరు ఏదో చెప్తాడు. ఆయన అయితే ఇంకేం లేదు, 23-28 మధ్యన 23-29 మధ్యన అంటే ఈ సెటిల్మెంట్ అదిరిపోద్ది, బ్రహ్మాండంగా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని. ఎక్కడో వెబ్సైట్లో చూస్తున్నాను, అయ్యా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఇదేం తగ్గుముఖం పట్టేలా లేదు, ఓ పక్కనేమో డాలర్ రేట్ పెరిగిపోతున్నది, ఇదంతా ఇట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హే భాయ్ జరా దేఖ్కే చలో, ఆగే బీ నహీ పీచే బీ, దాయే బీ నహీ బాయే బీ, పాట ఉంది కదా రాజ్ కపూర్ది, ఆ టైప్ చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు ఇవన్నిటిని నెత్తిన పెట్టుకోవాలా? ఇప్పుడు మరి 10,900 గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడో తెలియదు కానీ పడిపోద్ది మార్కెట్ అని, పడిపోద్ది అంటే ఎవరైనా చెప్పచ్చు, ఎందుకంటే ఎప్పుడోకప్పుడు పడిపోద్ది కదా. ఎప్పుడు పడిపోద్దో చెప్పలేం కదా, టైమింగ్ చెప్పమనండి ఎవరినైనా, అది గొప్ప. అది చెప్పినా అది నిజంగా జరిగినా కూడా అది ఏదో భవిష్యవాణిలాగా ఏదో ప్రెడిక్షను అక్కడ క్లిక్ అయింది, కానీ అంత మాత్రానికి ఇక ప్రతిసారి అవుతుందా? ఎన్నిసార్లు ఎలా అవుతుందో చెప్పమనండి. ఇవన్నీ కూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాంటివి. కీప్ ఫింగర్స్ క్రాస్డ్. ఏమీ లేదు, ఏమవుతుందో నాకు తెలియదు, చూస్తాను సరదాగా ఉత్కంఠ. రేపు 9 వరకు వేచి చూడాలి, మార్కెట్ తెలుస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. నిజంగానే ఎవరికీ తెలియదు కదా, ఎందుకండి దాని గురించి ఏమవుతుందో దాని గురించి ఆలోచించి గెస్ చేసి ప్రెడిక్ట్ చేసి
దానికి ఒక కంక్లూషన్కి తీసుకురావడానికి మనం బోల్డ్ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంటాం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో అలాంటి ఆ విధంగా ఎనర్జీని వేస్ట్ చేయకుండా బ్యాలెన్సింగ్ చేయటం నేర్చుకోవాలి. ఏదైతే అది అవుతుంది, ఏదైనా పర్వాలేదు. అంటే పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి, అంతే. బ్యాలెన్సింగే కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఎందుకు ఇప్పుడు ఏదేదో టీవీలో చెప్పారు కదా, ఆ మధ్యన నాకు మెసేజ్లు వచ్చినాయి, 9,500 అయిపోతుంది అంటే పడుతుంది 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడేటప్పటికి అప్పుడు 10,200 10,300 ఉందండి, 9,500 అయిపోతుంది మార్కెట్ అని మెసేజ్ పెట్టేశారు అంతే. మరి ఆ 9,500 అయితే చూడలేదు నేను, ఈ మధ్యకాలంలో రానే లేదు, 10,000కి వచ్చింది అంతే దగ్గర దగ్గర. పోనీ 9,950 ఇంట్రాడే, ఆ తర్వాత మళ్ళీ అందుకుంది ఎక్కడో మళ్ళీ 10,500 10,600 రేంజ్కి వెళ్ళిపోయింది చూస్తూ ఉండగానే. ఎందుకు అలా ఊహాగానాలు చేయటం అవసరమా? వాళ్ళని చేయనివ్వండి, అది వాళ్ళ వృత్తి, ఎందుకంటే దేర్ ప్రొఫెషన్, వాళ్ళు చేయాలి, అలా తప్పదు. కానీ మనం చేయొద్దు. ఇన్వెస్టర్లుగా ఏంటంటే బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే పెరుగుతుందని అత్యాశ పడిపోవద్దు, పడిపోతుందని బెంబేలు పడవద్దు. బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేయటం అంటే ఏంటి? పెరిగినా ఓకే, తగ్గినా ఓకే. పెరగటం తగ్గటం అనేది అతి సహజం మార్కెట్కి. ముఖ్యంగా షార్ట్ రన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వై షుడ్ ఐ వరీ? పెరిగేది తగ్గక మాందో, తగ్గేది పెరగక మాందో, అది బ్యాలెన్సింగ్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు SGX నిఫ్టీ అని ఉంది, సింగపూర్ నిఫ్టీ. మన నిఫ్టీ సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అవుతుంది. ఇప్పుడు అది నిన్న నుంచి చూస్తున్నాను. మన శుక్రవారం అమెరికన్ మార్కెట్స్ కొంచెం పడినాయి. ఏదో ఉంటాయి కదా, కలతలు కన్నీళ్ళు, ఏదో కారణం ఉంటుంది, పడ్డాయి. అయితే UK మార్కెట్లు అవి అంతేం పడలేదు. దాన్ని బేస్ చేసుకుని కొంచెం అది యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంచెం అది కనిపించింది, కలతలు కనిపించాయి. అమెరికన్ మార్కెట్ పడింది. నిన్న నుంచి చూస్తున్నాను SGX నిఫ్టీ 70-80 పాయింట్ల మధ్యన తగ్గి ఉంది. అంటే ఈ SGX నిఫ్టీ రేపుడు కూడా అలాగే ఉంటే, అంటే మన ఓపెనింగ్ వీక్గా ఉండాలా, అంతే కదా. 76 పాయింట్లు వాళ్ళు చూపిస్తున్నారంటే వీక్గా ఓపెన్ అవ్వాలి, తగ్గుతూ పోవాలి, తర్వాత మళ్ళీ రికవర్ అయితే అవ్వచ్చు. ఓపెనింగ్ వీక్గా ఉండాలి, అంతేనా. కానీ ఎన్నిసార్లు అలా కరెక్ట్గా అయిందండి? అక్కడ ఓపెనింగ్, అక్కడ SGX నిఫ్టీ ఓపెనింగ్ చూపించి వీక్గా చూపిస్తూ, అక్కడ మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి అది వీక్ కాకుండా స్ట్రాంగ్ అయిన సందర్భాలు లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయే. దెన్ వాట్ అబౌట్ దట్? ఎంతవరకు నమ్మాలి అది? దీస్ ఆర్ ఓన్లీ ఇండికేటర్స్. అది కావచ్చు, రేపు మా ఏషియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ బాగుండక డౌన్లో ఉండి కొంచెం కొద్దిగా స్ట్రెస్ ఉంటే, ఆ స్ట్రెస్ తాలూకు ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఉండొచ్చు. అట్లీస్ట్ ఓపెనింగ్ వీక్గా ఉండొచ్చు. దానివల్ల మనకి ఒరిగేది ఏంటి, పోయేది ఏంటండి? మనం ఏమైనా అనుకుంటే కావాలనుకున్నది పనికొచ్చింది కొనుక్కోవటం, లేకపోతే సరదాగా వాచ్ చేయటం, లేకపోతే అది కూడా అనవసరం అనుకుంటే మన పని మనం చేసుకోవటమే. అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, రోజు అది జరుగుతూనే ఉంటుంది. మనకు సంబంధించి బ్యాలెన్సింగ్ ఏంటి అందులో? ఎబిలిటీ టు యాక్సెప్ట్ యాజ్ థింగ్స్ హ్యాపెన్. పెరిగినా ఏదో అయిపోకూడదు, తగ్గినా ఏదో అయిపోకూడదు, అదే బ్యాలెన్సింగ్. మనకి అనువుగా ఏది ఎట్లా అనువుగా ఉంటే అట్లాగా కొనటమా, అమ్మటమా, లేకపోతే ఊరుకోవటమా. సో బ్యాలెన్సింగ్ అనేది ప్రతి లైఫ్లో, ప్రతి చోట, ప్రతి సందర్భంలోనూ అవసరం. సృష్టిలో ఉన్నదే. చూడండి, మ్యారేజ్ ఎందుకుంది? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారండి? మ్యారేజ్ వైఫ్ని హస్బెండ్ వైఫ్ బ్యాలెన్స్ చేస్తుంటారు కదా, ఇస్త్రీ చేస్తుంటారు కదా ఒకరినొకరు. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇస్త్రీ చేస్తుంటారు, అదే బ్యాలెన్సింగే. మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్. ఒకసారి చూసారా, బల్ల ఉంటుంది కదా, ఒకసారి భార్యమణి గారు పైన ఉంటారు, ఈయన గారు కింద ఉంటారు. ఆ బల్ల ఒకసారి ఈయన గారు పైన ఉంటారు, ఈవిడ కింద ఉంటుంది, అంతే. బ్యాలెన్స్ చేసుకుంటారు మొత్తానికి. హస్బెండ్ అండ్ వైఫ్ బ్యాలెన్స్ అవుతారు. ఆ మ్యారేజ్ అనేది ఎందుకు వచ్చింది? బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. ఆస్కార్ వైల్డ్ గారి కొటేషన్లా కాదు. ఆయన ఏంటంటే, మెన్ మ్యారీ బికాస్ దే ఆర్ టైర్డ్, విమెన్ మ్యారీ బికాస్ దే ఆర్ క్యూరియస్ అంటాడు. ఆయన వేరే యాంగిల్లో ఆయన చెప్పాడు అనుకోండి, బట్ అంతే.
లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. అది మనం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అట్లా చేసుకుంటే అది శ్రీరామ రక్ష, దట్ ఈస్ ఆల్ యూస్ఫుల్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.